ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఒకసారి పీఠం మొత్తం చూపిస్తాను. భగవాన్ వెంకయ్య స్వామి అభయాస్తము, స్వామివారి మూల స్వరూపము మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి. ఇక స్వామివారి గురించి వివరించుకుందామా? స్వామివారి మహిమలు వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఒకసారి భగవాన్ వెంకయ్య స్వామి వారు సిద్ధలయ్య కొండ దగ్గర స్వామివారిని డోలీలో తీసుకెళ్ళి, అక్కడ స్వామివారు నన్ను సిద్ధలయ్య కొండ శిఖరం పైకి తీసుకెళ్ళండి అయ్యా అన్నారు. అక్కడున్న సేవకుడు భక్తుడు మరి వచ్చి స్వామివారిని వీపు మీద వెక్కించుకుని మోసుకుని పైకి శిఖరం దగ్గర చేర్చారు. అప్పుడు వెళ్ళే దారి మధ్యంలో భగవాన్ వెంకయ్య స్వామి వారు అంటున్నారు, అయ్యా మూరకు 3,000 రాసుకో అయ్యా అన్నారు. అంటే ప్రతి మూరకు 3,000 పుణ్యాన్ని ఆ సేవక భక్తుడికి ఇచ్చారు. అంటే ఆ శిఖరం వరకు మరి ఆ సేవకుడు తీసుకెళ్ళాడు. ఎందుకంటే స్వామివారు ఆ రోజుల్లో డోలీలో ఎక్కడికి వెళ్ళినా డోలీలో తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి స్వామివారు నన్ను సిద్ధలయ్య కొండ శిఖరం వరకు చేర్చయ్యా అన్నారు. అక్కడున్న సేవక భక్తుడు స్వామివారిని వెనకాల వీపు మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. తర్వాత అక్కడున్న సేవకులందరూ స్వామివారితో ఇలా అంటున్నారు, స్వామి మీరు సమాధి అయిపోతే మేము ఇండ్లకి వెళ్లకుండా ఇక్కడే ఉండి భిక్షతో జీవిస్తాం స్వామి. అంటే అట్లెందుకు అయ్యా, మీరు ఎక్కడున్నా, మీరు అడవిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మీకు అన్నం వస్తుంది అని రాసుకోండి అని చీటీ రాయించారు. అంటే సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, అంతటి వ్యాపించే పరమాత్ముడు మనకి ఎప్పుడో మంచి రాసేసి ఉంచారు. అది మనకి ఎప్పుడు అవసరమో ఆ మంచి మనకు అందుతుంది. అందుకనే ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ సేవకులు స్వామి మీరు సమాధి అయిపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఇంట్లోకి వెళ్ళకుండా ఎక్కడే ఉంటామంటే అప్పుడు స్వామివారు ఏమన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, మీరు అడవిలో ఉన్నా కూడా మీ దగ్గరికి అన్నం వస్తుందయ్యా అన్నారు. అంటే ఎవరు సేవకులైనా భక్తులైనా ఎవరైనా సరే భక్తులైనా సరే ఎవరైనా సరే బాధల్లో ఉంటే ఆయన మనసు అంగీకరించదు. ఏదో ఒకటి చేసి వాళ్ళని వడ్డినేయాలి, వాళ్ళకి ఏదో రకంగా ముద్ద పెట్టి వాళ్ళని నిలబెట్టాలి అనే తత్వాన్ని చూపిస్తున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ మహానుభావుడిని నమ్ముకుని, ఆ మహానుభావుడు మనకి రాబోయే రోజుల్లో ఎంతో పుణ్యధనాన్ని పంచి ఇచ్చి మనల్ని ముందరకు నడిపిస్తున్న ఆ దైవాన్ని నమ్ముకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఇంతకీ ఆ సిద్ధలయ్య కొండ మీదకి వీపు మీద ఎక్కించుకెళ్ళిన సేవక భక్తుడు ఎవరో కాదండోయ్, బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాలస్వామి. అంటే భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుల్లో ముఖ్యమైన శిష్యుడండి శ్రీ బ్రహ్మజ్ఞాని గురుదేవులు గోపాలస్వామి వారు. అంటే వెంకయ్య స్వామి వారి యొక్క ప్రియ శిష్యులు. ఈ ప్రియ శిష్యులు సంగంజాలముడు అభయ వైకుంఠాశ్రమానికి వచ్చి, ఇది రాబోయే రోజులలో హోమగుండం వృద్ధి చెందుతుంది, ఆశ్రమం మహత్తరమైన శక్తితో స్వామి అందరిని అనుగ్రహిస్తారని చెప్పి ఆ రోజునే భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాని చెప్పారు. ఇప్పుడు సిద్ధలయ్య కొండ మీదకి స్వామివారిని వీపు మీద ఎక్కించి మోసుకుని వెళ్ళినందుకు అయ్యా మూరకు 3,000 అని రాశారు. అంటే సిద్ధలయ్య కొండ ఎంత ఉంటుంది, చాలా ఎత్తు ఉంటుంది. మరి మూరకు 3 కోట్ల పుణ్యాన్ని ఇచ్చారు. అది మనం గ్రహించుకుని ఎంతో భక్తి శక్తులతో నియమనిష్టలతో నామంతో నియమంగా ఉండాలి. హోమంతో హోమం వరమై ఉంది, దారం ఆధారమై ఉంది, విభూది దోష నివారణ ఉంది, అన్నప్రసాదము ఆరోగ్యానికి సిద్ధమై ఉంది. వీటన్నిటి మనం తీసుకుని స్వామివారి కృతజ్ఞతాభావంగా మనం ఉండవలెను. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఒకసారి భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరికి ఓ భక్తుడు వచ్చి, స్వామి తిరుపతిలో
40 రోజులు నామయజ్ఞాలు జరుగుతున్నాయి, వెళ్ళి వస్తాను స్వామి అంటే, నువ్వు ఏడకయ్య పోదే, నువ్వు ఏడకయ్య పోయేదే, ఇక్కడ 4 గంటలు కూర్చో, నీకు అన్నీ సరిపోతాయి అని చెప్పారు. అంటే ఇక్కడ తిరుపతిలో అవదని కాదు, తిరుపతిలో ఉన్న నారాయణమూర్తి ఆయనే, గొలగమూడిలో కొలువై ఉన్న నారాయణమూర్తి ఆయనే. కాకపోతే ఇక్కడ నిత్యాన్నదానము, నిత్య సాధన నామము, నిత్యాగ్నిహోత్రం ఉంది. అట్లాగే ఇక్కడ 4 గంటలు కూర్చుంటే సరిపోద్దంటే ఇక్కడ ఫలితము వేగంగా వస్తుందని స్వామివారు మనకు వివరణ ఇచ్చి ఉన్నారు. అంతేగాని అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అని కాదు. అది మనం అపోహపడరాదు. మనం ఎవరిని నిందించుకోకూడదు, ఎవరిని అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే హోమం ద్వారా శీఘ్రంగా పనులు అవుతాయని, నామం ద్వారా మనసు ఏకాగ్ర చిత్తమైద్దని, దారం ద్వారా మరి ఆధారభూతుడు మనకు పట్టుకుని నడిపిస్తూ, విభూది ఐశ్వర్య రూపంలో, నామము నియమంగా అంటే ఇక్కడ భజన రూపంలో, గొలగమూడిలో నేను అందరినీ అనుగ్రహిస్తున్నానని చెప్పి స్వామివారు మనకు ఆ విధంగా చెప్పారే తప్పితే అక్కడేముందయ్యా ఇక్కడేముంది అనలేదు. అంటే 40 రోజుల్లో వచ్చే ఫలితాన్ని ఇక్కడ హోమం ద్వారా, దారం ద్వారా, విభూతి ద్వారా, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ ద్వారా మనకి 4 గంటల్లో వస్తుందన్నారు. నువ్వేమి చేయొద్దయ్యా, ఇక్కడ వచ్చి కూర్చో అన్నారు. కూర్చోంటే ఆ భజన దగ్గర కూర్చో, లేకపోతే హోమగుండం దగ్గర కూర్చో, లేకపోతే స్వామివారి యొక్క ఎదురుగా కూర్చుంటే ఆ ఫలితాన్ని శీఘ్రంగా వస్తుందని స్వామివారికి వివరణ. ఇక్కడ తక్కువ ఎక్కువ కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది. మనకి భావం ముఖ్యం, భక్తి ముఖ్యం, అనుగ్రహం ముఖ్యం. అది తెలుసుకోవాలి అందరం. అంతేగాని దేని గురించి మనం వ్యర్థంగా విపరీత అర్థాలు తీయకూడదండి. ఎందుకంటే స్వామివారు చెప్పిన విధానమే చెబుతున్నామండి. మరి ఆ రోజున స్వామివారు అన్నారు, రాముడి వేషం కట్టింది నేనే, కృష్ణుడి వేషం కట్టింది నేనే, అన్ని రూపాల్లోనూ పరమాత్ముడు నేనే అన్నప్పుడు అది మనం గ్రహించుకుని అందరం అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. వానరులు అంటే కోతుల ముందల అరటిపళ్ళు డబ్బులు పెట్టామనుకోండి, అవి ఏం తీసుకుంటాయి? అరటిపళ్ళే తీసుకుంటాయి. అట్లాగే మానవాళి అంటే మనుషులకి ముందల డబ్బులు ఆరోగ్యం పెట్టామనుకో ఏమేమి తీసుకుంటారు? తెలివైన వారు ఎవరైనా సరే ఆరోగ్యాన్ని తీసుకుంటారు. మరి మిగతా వారు ఏం తీసుకుంటారు? డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకోవటం వలన అనారోగ్యం రావచ్చు, లేకపోతే ఏదో రకంగా నష్టాలు రావచ్చు. కానీ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆ పైన ఎన్నో మనకు వస్తాయని అర్థం. అది భగవాన్ వెంకటేశ్వర వివరిస్తున్నారు. దేంతో పీకులాడో దాంట్లో పోతాడయ్యా అని. అంటే మనం దేని మీద వెళ్తుందో దేశ అదే వెళ్ళి మళ్ళీ అదే మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకనే పరబ్రహ్మ స్వరూపాన్ని, పరమాత్మ తత్వాన్ని మనం గ్రహించుకుంటే అర్థమవుతుంది. మరి కోతులకి అరటికాయలే అవసరం. మరి మనుషులకి ఆరోగ్యం అనేది ముఖ్యం కదా. ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి డబ్బులు జోలికి వెళ్తారు. ఇక్కడ ఆరోగ్యం అంటే భగవాన్ వెంకటేశ్వర అని అర్థం. మరి భగవాన్ వెంకటేశ్వరాన్ని పక్కన పెట్టేసి మనం ఏదో దేశకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆరోగ్యం అంటే భగవాన్ వెంకటేశ్వరం. మరి ధనము అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సి మీకే వదిలేస్తున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ మీ గంగాధరసం. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యం స్వామివారి యొక్క తొలిహారత అనంతరం, హోమం అనంతరం మూల స్వరూపాన్ని మీకు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ మీ గంగాధర స్వామి.